నేను పెద్దమ్మ తల్లి టెంపుల్ ముందు. ఫార్టీ 41 days ఈ రోజు నుంచి ముడుపు కట్టిన దగ్గర నుంచి 41 days దీక్ష అనమాట. హలో హాయ్, నేను వచ్చేసా. ఎస్, యూర్ ఐ యామ్. సో ఈరోజు నేను ఎక్కడున్నాను అంటే ఆల్రెడీ చాలామంది గుర్తుపట్టేసి ఉండుంటారు. నేను పెద్దమ్మ తల్లి టెంపుల్ ముందు రైట్ నో జస్ట్ అలా వచ్చి పార్కింగ్ చేసుకొని ఉన్నాను అనమాట. ఐ థింక్ రైట్ నో టైమ్ మార్నింగ్ 7:15 అరౌండ్ 7:15 అవుతుంది. సో ఏంటి అని అంటే మనం అందరం చాలా బిలీవ్ చేస్తూ ఉంటాం కదా, దేవుణ్ణి ఏదైనా గట్టిగా కోరుకుంటే ఎమ్మటే అయిపోతుంది అనేసి. సో అలాగంటే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను పెద్దమ్మ తల్లి దగ్గర ముడుపు కట్టుకోవాలి, నోముకోవాలి అనేసి, మొక్కుకోవాలి అనేసి. సో అంటే ఈ మొక్కు గురించి నాకు నా వెరీ గుడ్ ఫ్రెండ్, అమేజింగ్ సూపర్ టాలెంటెడ్ యాంకర్ క్యూటీ పై నిఖిత అని, మన మా మ్యూజిక్ యాంకర్ చాలామంది గుర్తుపడతారు. ఇప్పుడు వస్తుంది, లేట్ అయింది బేసిక్గా. సో వస్తుంది, వచ్చినప్పుడు చూపిస్తాను. సో నిఖిత చెప్పిందనమాట. సో తను ఇక్కడ ఇలాగా మొక్కుకోవడం వల్ల చాలా మంచి జరిగింది అనేసి. సో ఇంక అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, ఇవి చేద్దాం, ఇప్పుడు చేద్దాం అనుకుంటూనే అలా టైం వెళ్ళిపోతూనే ఉంది. సో ఇంకా ఒక 2-3 days బ్యాక్ ఇంకా దిస్ ఇజ్ ఇట్, నేను ఇంకా మొక్కేసుకోవాలి. ఏంటో చాలా విషయాలు అన్నీ అలా చేద్దాకా వస్తున్నాయి పోతున్నాయి, ఏంటో అటు ఇటు అవుతున్నాయి, అనుకున్నట్టు అవ్వట్లేదు అని ఇంకా డిసైడ్ అయిపోయాము. ఇంకా ఈరోజు చేసేసేయాలి అనేసి అనుకున్నాను. సో 41 days ఈ రోజు నుంచి ముడుపు కట్టిన దగ్గర నుంచి 41 days దీక్ష అనమాట. సో కొన్ని ఇష్టమైనవి గివప్ ఇచ్చేసేసి మొక్కుకోవాలి అనేసి. సో బేసిక్గా కొన్ని అలాగా, ఎందుకులే ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పట్లేదు, లాస్ట్లో చెప్తాను మళ్ళీ. 41 days నా మొక్కు తీరిన తర్వాత అవి ఏం వదిలేశాను, ఏం జరిగింది ఏంటి అనేది. బట్ మీరు కూడా కొంచెం నా కోసం మొక్కోను కదా, నీకు అంత మంచి జరగాలి అని. ఓకే, సో నిఖిత లేట్ అవుతుంది కాబట్టి ఇంకా టైం పడుతుంది. నేను కార్లోనే వెయిట్ చేస్తున్నాను. సో అలా గుడి ముందు కూర్చొని. అండ్ ఆల్సో ఈ మధ్యలో ఏంటి అని అంటే, నేను చాలా కాలం క్రితం శివకోటి మొదలుపెట్టాను. బట్ ఏంటో ఏమో తెలీదు, అంటే జస్ట్ అలా పక్కన పడిపోయి ఉంది. సో ఇంకా ఇప్పుడు ఈ 41 daysలో కూడా అట్లీస్ట్ ఫినిష్ చేయాలి అని. హార్డ్లీ ఒక 5 pages రాసి ఉంటానేమో అంతే, హార్డ్లీ 5-6 pages. ఈ 41 daysలో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, ఎంత సాధ్యమైతే అంత ఈ లోపు ఫినిష్ చేయాలి అనేసి. సో ఓం నమః శివాయ. సో ఐ విల్ గెట్ ఇన్ టు దిస్ అండ్ వెయిట్ చేసి మళ్ళీ. ఐ డోంట్ నో అంటే గుడి బయట అయితే అందరు ఫోటోలు కూడా దిగుతున్నారు. అబ్బా అక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారు, సూపర్ ఫోజ్లో దిగుతున్నారు ఎవరో. అమ్మో, ఓకే, లెట్స్ నాట్ డిస్టర్బ్ ద ప్రైవసీ. సో బయట నుంచి అయితే అలాగా ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు, బట్ లోపల పర్మిషన్ ఉందో లేదో నాకు తెలీదు. ఫింగర్స్ క్రాస్. అంటే అమ్మవారిని చూపించే అంత గర్భగుడిలో కాదు, అట్లీస్ట్ ప్రదక్షిణ చేసేలాగా చుట్టూతో అన్న పాసిబుల్ అయితే ఏమో. ఐ గివ్ ఇట్ ఎ ట్రై, లేదు అంటే బయట నుంచే. ఓకే,
ఇంకా నేను లేట్ అయినా మరి ఒక్కటే ఉంటుంది ఇంకెవరైనా వచ్చిందా ఓకే 5 minutes అది. సో నేను దర్శనం అంతా అయిపోయింది, అన్ని పనులు అంటే ముడుపు కట్టడం అయిపోయింది, మళ్ళీ దర్శనం చేసుకోవడం అయిపోయింది. కానీ మీ అందరికీ ఇదంతా చూపించాలి అనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చానమాట. సో అయ్యగారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత ముడిపిచ్చారు. ఆ ముడుపు పట్టుకొని మన ఒక్క కోరికని మనసులో అలా అనుకుంటూ అమ్మవారిని పెద్దమ్మ తల్లిని తలుచుకుంటూ 11 ప్రదక్షిణలు చేసి ఇక్కడికి వచ్చి ముడుపు కట్టాలన్నమాట. సో నేను నా ముడుపు లోపల సైడ్ కట్టాను, చూపించడానికి ట్రై చేస్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్, నా ముడుపు ఇక్కడ సైడ్ ఇలా లోపల ఎక్కడో కట్టాను, కరెక్ట్గా మిక్స్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నా ముడుపు కట్టాను అమ్మవారి ముందు. 41 డేస్. సో మనకి ఇష్టమైంది ఒకటి ఏదైనా వదిలేయాలి, ఆర్ బేసిక్గా నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ వదిలేసేయాలన్నమాట. సో నేను భక్తితోటి నాకు ఇష్టమైంది ఒకటి అలాగాను నాన్ వెజ్ వదిలేసాను. సో 41 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ 11 సార్లు ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటే అప్పుడు మన మొక్కు పూర్తయినట్టు అనమాట. బట్ నేను చాలా చోట్ల విన్నాను, చాలా మంది దగ్గర నుంచి విన్నాను, ముడుపు కట్టారు పెద్దమ్మ తల్లి దగ్గర అంటే కోరిక తీరిపోతుంది అనేసి. సో యా, అమ్మవారిని నమ్ముకొని నేను ఒక కోరిక కోరుకొని అమ్మవారి ముందు ముడుపు కట్టుకున్నాను. సో మళ్ళీ 41 డేస్ అయిపోయిన తర్వాత మీరు ఈ వీడియో చూసే టైంకి నాకు తెలిసి ఆల్రెడీ ఒక 1 వీక్ అయిపోయి ఉంటుంది. సో యా, 41 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో ముందుకొచ్చి ఆ కోరిక ఏంటి, ఎలా జరిగింది, ప్రాసెస్ ఏమవ్వింది, కోరిక తీరిందా లేదా, ఏం జరిగింది అప్పుడు చెప్తాను, ఓకేనా. బట్ ఎస్, ఎస్. సో నేను చెప్పినట్టుగా అలా మీకు ఇష్టమైనది వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు, లేదంటే కంపల్సరీగా 41 డేస్ నో నాన్ వెజ్ అనమాట. బట్ దాంతోపాటు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ రోజైతే మీరు వ్రతం స్టార్ట్ చేస్తారో అదే రోజు ప్రతి వారం కంపల్సరీగా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలి. సో మీరు ఈ బిట్వీన్ టైంలో ప్రపంచంలో అక్కడ ఇక్కడ ఎక్కడ తిరిగినా కానీ ఈ వీకెండ్ అది ఆ వీక్ టైంకి మాత్రం ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకోవాలి. యా, దట్స్ ద అక్కడే తెలుస్తుంది డెడికేషన్ పార్ట్. అండ్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు నేను కంపల్సరీగా ఇక్కడ నాగదేవత టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాను. ఎంత పవర్ఫుల్ అనిపిస్తుంది తెలుసా, నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చినప్పుడు కంపల్సరీగా, అంటే ఇంతకుముందు నాకు తెలీదు, ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. జస్ట్ టెంపుల్ అటే దర్శనం చేసుకున్నట్టు ఎగ్జిట్ అనుకున్నాను. ఇలా లోపలికి వస్తే ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయని నాలాగా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అది కూడా తెలియదు అని అనుకోకండి. బట్ యా, రీసెంట్గా తెలిసింది. సో ఎస్, సో అది అలా జరిగింది నా మొక్కు, నా దర్శనం అంతా కూడాను చూపించాను కదా. సో చాలా కాలంగా నేను ప్లాన్ చేసుకుంటున్నటువంటి మొక్కు అన్నమాట. సో అదే ముడుపు కట్టుకోవాలి అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ అది ఇది అనుకుంటే ఏదో పోస్ట్పోన్ అవుతూ ఉండింది. బట్ ఈసారి ఇంకా లేదు, చెయ్యాల్సిందే, డిసైడెడ్ అని స్ట్రిక్ట్గా మొదలు పెట్టేశాను. సో నేను ఇంకా ఆ విషయం గురించి, ఆ కోరిక ఏంటో ఇప్పుడు చెప్పట్లేదు. ఆఫ్ కోర్స్ తర్వాత మొక్కు తీరిన తర్వాత నేను చెప్తాను. సో ఇంకా దాని గురించి నేను ఆలోచించకుండా పెద్దమ్మ తల్లి మీద వదిలేసాను. సో యప్, హ్యాపీ, బాయ్.